ఈ మధ్య ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ మా ఓడి సినిమా ఎంత కలెక్ట్ చేసింది, అంత కలెక్ట్ చేసింది, ఎంత షేర్ వచ్చిందంట, గ్రాస్ ఎంత వచ్చిందంట, సినిమా బ్రేక్ ఈవెన్ అయింది, ఇలాంటి చెప్తుంటారు. కాకపోతే చాలా మంది కామన్ ఆడియన్స్ కి అసలు గ్రాస్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలు చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఈ గ్రాస్ కలెక్షన్స్, షేర్ కలెక్షన్స్, నెట్ కలెక్షన్స్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ రోజు మనం అవి అసలు ఏంటో సింపుల్ గా చెప్పుకున్నాం. ఈ ప్రాసెస్ లో టోటల్ గా 3 వ్యక్తి ఇన్వాల్వ్ అయి ఉంటారు. అందులో మొదటి వ్యక్తి ప్రొడ్యూసర్, దాని తర్వాత డిస్ట్రిబ్యూటర్, దాని తర్వాత ఎగ్జిబ్యూటర్ అంటే థియేటర్ ఓనర్స్ అని. సో ఒక మూవీ తయారవడానికి దానికి డబ్బులు ప్రొడ్యూసర్ పెడతాడు. మూవీ బిజినెస్ అవ్వాలంటే మూవీ రిలీజ్ అవ్వడానికి ముందే డిస్ట్రిబ్యూటర్లకి సినిమాని చూపిస్తారు. మూవీ నచ్చితే డిస్ట్రిబ్యూటర్ల మూవీని కొనుక్కుంటారు. అంటే మూవీ రిలీజ్ చేసే రైట్స్ ఇంకా డిస్ట్రిబ్యూటర్కే ఉంటాయి. ఈ డిస్ట్రిబ్యూటర్స్ అనేవారు ఏరియా వైజ్ ఉంటారు. నైజాం, సీడెడ్, ఆంధ్ర, నెల్లూరు, ఇలా ఏరియా వైజ్ ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. వన్స్ ప్రొడ్యూసర్ దగ్గర సినిమా రైట్స్ డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కున్నాక మూవీ థియేటర్ లో రిలీజ్ అవ్వాలి. చాలా మంది ఏమనుకుంటారంటే మూవీ థియేటర్స్ లో రిలీజ్ అవ్వాలంటే థియేటర్ ఓనర్స్ మూవీని కొనుక్కొని థియేటర్లు వేస్తారేమో అని అందరూ అనుకుంటారు. ఎగ్జిబ్యూటర్ అంటే థియేటర్ ఓనర్ మూవీని కొనుక్కోడు. డిస్ట్రిబ్యూటర్ థియేటర్ లో మూవీని రిలీజ్ చేస్తాడు. ఆ మూవీ రిలీజ్ చేసినందుకు డిస్ట్రిబ్యూటర్ థియేటర్ కి కొంత రెంట్ పే చేస్తాడు. సో ఒక సినిమా రిలీజ్ అయ్యే ప్రాసెస్ ఇది. ఫస్ట్ సినిమాకి ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు. ఆ తర్వాత బిజినెస్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ కి ఆ సినిమాను అమ్ముతాడు. డిస్ట్రిబ్యూటర్ రెంట్ పే చేసి థియేటర్స్ లో ఆ సినిమా రిలీజ్ చేస్తాడు. సో ప్రాసెస్ ఇది. సో మూవీ కలెక్షన్ విషయంలో మనం ముఖ్యంగా 3 పదాలు వింటాం: గ్రాస్ కలెక్షన్, షేర్ కలెక్షన్, నెట్ కలెక్షన్స్. అసలు గ్రాస్ కలెక్షన్స్ అంటే ఏంటి? వన్స్ మూవీ థియేటర్ లో సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమాకి టోటల్ ఎన్ని టికెట్లు సేల్ అయ్యాయి, ఆ సేల్ అవగా వచ్చిన డబ్బుల్నే మనం గ్రాస్ కలెక్షన్స్ అంటాం. అంటే సపోజ్ ఇప్పుడు ఒక థియేటర్ లో ఒక షోకి 100 టికెట్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక్కొక్క టికెట్ 100 రూపాయలు అనుకుందాం. సో ఆ రోజు 100 టికెట్లు సేల్ అయితే టోటల్ అమౌంట్ అంతా 10,000 వస్తుంది 100 టికెట్లకి. సో ఈ 10,000 మనం గ్రాస్ కలెక్షన్ అంటాం. నెట్ కలెక్షన్ అంటే ఏంటి? మనం ఏదైనా వస్తువును కొన్నప్పుడు జిఎస్టీ ఇలాంటి ట్యాక్సెస్ ఉంటాయి కదా. మూవీ టికెట్ సేల్ చేసినప్పుడు కూడా దానికి ట్యాక్స్లు అనేవి ఉంటాయి. దాన్ని ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటారు. ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఒక్కో స్టేట్ లో ఒక్కోలా ఉంటది. ఇండియా మొత్తం ఒకేలా ఉండదు. మన ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇది 20% వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టు వచ్చిన 10,000 ఉంది కదా, ఆ 10,000లో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ పోగా మిగిలిన డబ్బుల్ని మనం నెట్ కలెక్షన్ అంటాం. అంటే ఇప్పుడు 10,000లో 20% ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తీస్తే మిగిలేదంతా 8,000. సో 8,000 మనం నెట్ కలెక్షన్ అంటాం. సో గ్రాస్ కలెక్షన్, నెట్ కలెక్షన్ అంటే మన క్లారిటీ వచ్చింది. ఇప్పుడు షేర్ అంటే ఏంటి? మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, డిస్ట్రిబ్యూటర్స్ ఆ థియేటర్ లో సినిమాను ఆడించాలంటే థియేటర్స్ కి కొంత రెంట్ పే చేయాల్సి ఉంటుంది. గ్రాస్ కలెక్షన్ నుండి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ పోగా నెట్ కలెక్షన్ మిగులుతుంది కదా. ఈ నెట్ కలెక్షన్ లో థియేటర్ రెంట్స్ పోగా డిస్ట్రిబ్యూటర్ కి వెళ్ళే మొత్తం ఉంటుంది కదా, దీనే షేర్ కలెక్షన్ అంటారు. అంటే నెట్ కలెక్షన్ లో థియేటర్ రెంట్స్ పోగా మిగిలిన డబ్బుల్నే షేర్ కలెక్షన్స్ అంటాం. ఇవే డిస్ట్రిబ్యూటర్ కి, ప్రొడ్యూసర్ కి వెళ్తాయి. థియేటర్ కి రెంట్ పే చేసే విషయంలో 2 విధానాలు ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్ కి అయితే రెంట్ ఒకలా ఉంటుంది, మల్టీప్లెక్స్ లకి అయితే రెంట్ ఒకలా ఉంటుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్ లో థియేటర్ ఓనర్స్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుండి మోస్ట్లీ వీక్లీ బేసిస్ మీద రెంట్ తీసుకుంటారు. థియేటర్ ఓనర్స్ అసలు రెంట్ ఎలా తీసుకుంటారు? ఎగ్జాంపుల్ కి థియేటర్ ఓనర్ డిస్ట్రిబ్యూటర్ తో మేము ఈ వారం అంతా సినిమాలు వేస్తాం, మాకు ₹1,00,000 రెంట్ కావాలని మాట్లాడుకున్నారు అనుకోండి డిస్ట్రిబ్యూటర్స్ తో. సో థియేటర్ ఓనర్ కి రావాల్సిన రెంట్ ₹1,00,000 కదా వారంకి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక సినిమా చాలా బాగుంది, టికెట్స్ బాగా సేల్ అయ్యాయి, నెట్ కలెక్షన్ 2,00,000 వచ్చింది అనుకోండి. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంతా పోగా 2,00,000 మిగిలింది థియేటర్ ఓనర్ దగ్గర. కానీ డిస్ట్రిబ్యూటర్ థియేటర్ ఓనర్ చేసుకున్న డీల్ ఏంటి? ₹1,00,000 కదా థియేటర్ రెంట్. సో కలెక్ట్ అయిన 2,00,000లో థియేటర్ ఓనర్ రెంట్ కింద ₹1,00,000 తీసుకుంటాడు. ₹1,00,000 రెంట్ పోగా 2,00,000 ఇంకొక 1,00,000 మిగిలింది కదా, ఇది డిస్ట్రిబ్యూటర్ కి వెళ్తుంది. సినిమా బాగా ఆడితే ఓకే, 2,00,000 వచ్చింది కాబట్టి థియేటర్ ఓనర్ ₹1,00,000 రెంట్ తీసుకుని మిగతా 1,00,000 డిస్ట్రిబ్యూటర్ కి ఇచ్చాడు. ఒకవేళ సినిమా బాగా ఆడలేదు, 50,000 వచ్చింది అనుకోండి వారం రోజులకు కలిపి, మరి అప్పుడు థియేటర్ ఓనర్ నష్టపోతాడు కదా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే అతను ₹1,00,000 కదా రెంట్ మాట్లాడుకున్నాడు. అలాంటి కేసులో ఏమవుతుంది? థియేటర్ కి రెంట్ ₹1,00,000 ఇవ్వాలి కాబట్టి 50,000 వచ్చింది కలెక్షన్. అప్పుడు ఆ మిగతా 50,000 డిస్ట్రిబ్యూటర్ పెట్టుకోవాలి. దీన్నే నెగిటివ్ షేర్ అంటారు. అంటే ఇక్కడ ఎవరికి నష్టం? డిస్ట్రిబ్యూటర్ కి నష్టం, థియేటర్ ఓనర్స్ కి నష్టం ఏమి ఉండదు. సో ఇప్పుడు ఇది సింగిల్ స్క్రీన్ కాబట్టి ఇలా ఉంటుంది ప్రాసెస్. అదే మల్టీప్లెక్స్ అనుకోండి, సినిమా రిలీజ్ అయినాక మల్టీప్లెక్స్ లో ఫస్ట్ వీక్ లో వచ్చిన కలెక్షన్ లో 50% మల్టీప్లెక్స్ ఓనర్ తీసుకొని 50% డిస్ట్రిబ్యూటర్ కి ఇస్తాడు. ఇప్పుడు సెకండ్ వీక్ విషయానికి వస్తే, సెకండ్ వీక్ లో ₹1,00,000 కలెక్షన్ వచ్చింది అనుకోండి, అందులో 60% అంటే 60,000 మల్టీప్లెక్స్ ఓనర్ తీసుకొని 40,000 డిస్ట్రిబ్యూటర్ కి ఇస్తాడు. అదే థర్డ్ వీక్ లో అయితే 70% మల్టీప్లెక్స్ ఓనర్ తీసుకుంటాడు, 30% డిస్ట్రిబ్యూటర్ కి ఇస్తాడు. సో థియేటర్ రెంట్ పే చేసే ప్రాసెస్ మల్టీప్లెక్స్ లకి, సింగిల్ స్క్రీన్ థియేటర్లకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రాసెస్ మొత్తంలో థియేటర్ ఓనర్స్ కి లాస్ ఏమి ఉండదు. లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఎవరికి? డిస్ట్రిబ్యూటర్ కి. డిస్ట్రిబ్యూటర్ కి అసలు లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా అనేది ఎలా చెప్తారు? ఏముంది, డిస్ట్రిబ్యూటర్ ఆ ఏరియా సినిమా రైట్స్ ని కొనుక్కుంటాడు కదా. సపోజ్ ₹1,00,000 కొనుక్కున్నాడు అనుకోండి, డిస్ట్రిబ్యూటర్ కి షేర్ కలెక్షన్ ఎంత రావాలి? అతని డబ్బులు అతనికి రావాలంటే ₹1,00,000 రావాలి. ₹1,00,000 కన్నా షేర్ కలెక్షన్ తక్కువ వచ్చింది అనుకోండి, అతనికి లాస్ వచ్చినట్టు. అదే ₹1,00,000 కన్నా ఎక్కువ వస్తే అతనికి ప్రాఫిట్ వచ్చినట్టు. అతను పెట్టిన అమౌంట్
అతనికి షేర్ రూపంలో తిరిగి వచ్చింది అనుకోండి, మూవీ బ్రేక్ ఈవెన్ అయింది అంటారు. సో ఈ ప్రాసెస్ మొత్తంలో ఎవరికి ప్రాఫిట్, ఎవరికి లాస్? ప్రొడ్యూసర్ కి ఎప్పుడు ప్రాఫిట్ అండి, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ కి మూవీ రైట్స్ అమ్ముతారు. దాని తర్వాత మూవీ రిలీజ్ అయిపోయినా కూడా శాటిలైట్ రైట్స్ అని నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఆ రైట్స్ అనేవి అమ్ముతారు. ఆ విధంగా కూడా వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో ఇక్కడ ప్రొడ్యూసర్ కి లాస్ ఏమి ఉండదు. ప్రొడ్యూసర్ ఎప్పుడు సేఫ్ గానే ఉంటాడు. ఎగ్జిబ్యూటర్ ఆర్ థియేటర్ ఓనర్స్. థియేటర్ ఓనర్స్ కి ఏముంది, సినిమా ఫ్లాప్ అయినా బాగున్నా బాగోపోయినా థియేటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ కి అతను ఇవ్వాల్సిందే. సో ఇక్కడ థియేటర్ ఓనర్ కూడా సేఫ్. ఇక్కడ నష్టపోయేది కానీ లాభపడేది కానీ ఎవరు? డిస్ట్రిబ్యూటర్. ఎందుకంటే సినిమా బాగోపోతే నెగిటివ్ షేర్ వస్తే థియేటర్ దగ్గర సినిమా ఎక్కువ కలెక్ట్ చేయలేకపోతే థియేటర్ రెంట్ ఏమో డిస్ట్రిబ్యూటర్ పే చేయాలి. సో లాస్ అనేది డిస్ట్రిబ్యూటర్ కే వస్తుంది. అలాగే ప్రాఫిట్ వచ్చినా కూడా డిస్ట్రిబ్యూటర్ కే వస్తుంది. సినిమా డిజాస్టర్ అయిన కొన్ని రేర్ కేసెస్ లో డిస్ట్రిబ్యూటర్ ని ప్రొడ్యూసర్ ఆదుకోవాలనుకుంటే డిస్ట్రిబ్యూటర్ కు వచ్చిన నష్టాన్ని కొంతవరకు ప్రొడ్యూసర్ భరిస్తాడు. కానీ ఇది చాలా రేర్ కేస్. మూవీ వర్డిక్ట్ అనేది ఎలా చెప్తారు? అసలు సినిమా హిట్టా, ఫ్లాపా, డిజాస్టరా, యావరేజా ఎలా చెప్తారు? డిస్ట్రిబ్యూటర్స్ అతను పెట్టిన అమౌంట్ కి 100% రిటర్న్స్ వచ్చాయనుకోండి, ఆ సినిమాని హిట్ అంటారు. లేదు 90% to 80% డబ్బులే వచ్చాయనుకోండి, ఆ సినిమాని అబవ్ యావరేజ్ అంటారు. అలా కాకుండా 80 to 70% డబ్బులు వచ్చాయనుకోండి, యావరేజ్ అంటారు. 70 to 50% డబ్బులు వస్తే సినిమా ఫ్లాప్ అయినట్టు. బిలో 50% డబ్బులు వచ్చాయనుకోండి, ఆ సినిమాని డిజాస్టర్ అంటారు. ఇప్పుడు ఇలా కాకుండా సినిమాకి పెట్టిన అమౌంట్ కన్నా 50% ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అంటే 100 రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూటర్ రైట్స్ కొనుక్కుంటే అతను పెట్టిన 100 రూపాయలు కాకుండా ఇంకొక 50 రూపాయలు 150 రూపాయలు వచ్చింది అనుకోండి, ఆ సినిమాని బ్లాక్ బస్టర్ అంటారు. ఇకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ఏరియా వైజ్ గా ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ రైట్స్ తీసుకునే ఏరియాస్ ఏంటంటే నైజాం, ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వస్తాయి. ఈస్ట్, వెస్ట్, ఇంకా కృష్ణ, గుంటూరు. గుంటూరు అంటే గుంటూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ నెల్లూరు, తర్వాత సీడెడ్. సీడెడ్ అంటే రాయలసీమ ఏరియాని సీడెడ్ అంటారు. నెక్స్ట్ కర్ణాటక, దీని తర్వాత ఓవర్సీస్. ఈ విధంగా డిస్ట్రిబ్యూటర్స్ ఏరియా వైజ్ ఉంటారు. సో వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.